ఆంధ్రజ్యోతిలోనే వచ్చిన ఒక ప్రత్యేకమైన వార్త సార్. ఇది చాలా సెన్సేషనల్ వార్త. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా విత్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీలను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన, ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్కు ఛాన్స్, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈ ఊహాజనితమైన వార్త ఆంధ్రజ్యోతి స్పెషల్గా ప్రచురించింది. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందండి? అంటే ఎలా అలా జరిగే అవకాశం ఉంటుందా అనేది నేను చెప్పలేదు, జ్యోతిష్యులు చెప్పాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, కాదంటే ఆంధ్రజ్యోతి చెప్పాలి. సో నాకెలా తెలుస్తుంది? కానీ అలా జరిగితే వచ్చే పరిణామాలు ఏంటో విశ్లేషించగలం, కానీ అలా జరుగుతుందో లేదా అనేది చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. ఎందుకంటే భవిష్యత్తు వాణి నా దగ్గర లేదు కదా, భవిష్యవాణి. సో కానీ బేసిక్ ఇది కేవలం ఆంధ్రజ్యోతిలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత నిజమో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. సో ఈ వార్తలో ఇందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా లోక్సభకు వెళ్తాడా అన్నదానికి ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చిన రెండు కారణాలు: రాజకీయ భవిష్యత్తుపై అనుమానం, చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేడు అని. శాసనసభలో ఉన్నా లేకపోయినా ఎదుర్కోవాల్సిన చంద్రబాబు నాయుడునే కదా. పార్లమెంట్లో ఉన్నా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలి. ఇప్పుడు బండి సంజయ్ పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన రేవంత్ని ఎదుర్కోక ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా? కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఉన్నాడు, ఆయన ఎవరిని ఎదుర్కొంటున్నాడు? రాహుల్ గాంధీని ఎదుర్కొంటున్నాడా లేకుంటే రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడా? అందువల్ల పార్లమెంట్లో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా ఎదుర్కోవాల్సింది చంద్రబాబు నాయుడిని. మీకు ఇదే ఉదాహరణ కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేక పార్లమెంటుకు పోతాడు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? రాజకీయ భవిష్యత్తుపై అనుమానంతో వెళ్తున్నాడు. పార్లమెంటుకు పోతే రాజకీయ భవిష్యత్తు ఉండదా? అసెంబ్లీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి రాజకీయ భవిష్యత్తు లేదా? ఆయన అసెంబ్లీ కిషన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదా? డాక్టర్ లక్ష్మణ్కు రాజకీయ భవిష్యత్తు లేకనే పార్లమెంటుకు పోయారా? పార్లమెంటుకు పోవడం అనేది రాజకీయ భవిష్యత్తు అనే యాంగిల్ కాదు. అందువల్ల ఆ రెండు కారణాలు ఈ వార్తా కథనంలో ఉన్నటువంటి క్వశ్చన్స్. సో రాజకీయ భవిష్యత్తు కోసం కూడా పార్లమెంటుకు పోవచ్చు కదా, రాజకీయ భవిష్యత్తు లేక కాదు. ఇప్పుడు పార్లమెంట్ ఢిల్లీలో ఉంటే జాతీయ రాజకీయాలకు దగ్గరగా ఉండొచ్చు, మోడీ ప్రభుత్వంతో అవసరాలను తీర్చుకోవచ్చు, వ్యక్తిగత అవసరాలే కావచ్చు, రాజకీయ అవసరాలే కావచ్చు. ఇప్పుడు బీజేపీ వ్యవహార సరళి మనం చూస్తున్నాం. స్పీకర్ పదవికి 293 మంది ఎంపీల మద్దతు ఉండగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతే అవసరం లేదు. ఎన్డీఏకు స్వతహాగా 293 సీట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వదని కూడా తెలుసు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. అవసరం ఏంటి? పోనీ మేము అన్ని పార్టీల మద్దతు అడిగాము అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది ఎప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటించక ముందు ఆ లాజిక్ కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ను కూడా అడిగారు, వైసీపీని కూడా అడగచ్చు. కానీ ఇండియా కూటమి అభ్యర్థిని పెట్టాక పోటీ జరుగుతున్న సమయంలో తనకు సొంతగా బలం ఉండగా వైసీపీ బలం అవసరమే లేనప్పుడు అసలు ఓటింగ్ కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మూజువాణి కొడుతున్న ఓటింగ్ కూడా జరగలేదు, ప్రతిపక్షం కూడా డివిజన్ అడగలేదు. అందరికీ తెలిసింది జరగబోతోందని. ప్రతిపక్షం ఓన్లీ సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ ఇవ్వనందుకు సింబాలిక్గా కంటెస్ట్ పెట్టారు. సో 4 వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం స్పీకర్ పదవిని గెలిపించుకోలేని దుస్థితిలో కూడా లేదు. పని ఏదో రాజ్యసభలో అవసరం వచ్చింది, వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశానికి ఒక్కరు కూడా లేరు. అక్కడ అడిగారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎందుకంటే 11 ఎంపీస్ అవసరం ఉంటుంది కదా అని. కానీ ఆ లోక్సభలో అవసరమే లేదు, 293 ఉన్నారు. ఒకవేళ వైసీపీని అడగకపోయినా మద్దతు ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి అడగాల్సిన అవసరం లేకుండా మద్దతు ఇచ్చేవారు. ఒకవేళ జగన్మోహన్ అడగకపోతే మద్దతు ఇవ్వదలుచుకు తటస్థంగా ఉండేవాడు. ఇండియా కూటమి వైపు అయితే జగన్ పోయేవాడు కాదు. అయినా బీజేపీ ఎందుకు అడిగింది అంటే క్లియర్గా బీజేపీ ఒక మెసేజ్ పంపింది, మాకు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాన్ ఎన్డీఏ మిత్రపక్షం అని స్పష్టంగా మోడీ ప్రభుత్వం. ఇంతకన్నా సంకేతం ఏం కావాలండి? ఇది 5 ఏళ్ళుగా జరిగిన తతంగమే. 10 ఏళ్ళుగా ఆ మాట కస్తే ఇప్పుడు 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఒక్క అడుగుడు ఎందుకు ముందుకేయలేదు? ఇవాళ నేను చెప్పేది కదా, హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది కదా. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల్లో కదలిక లేదు. ఎంపీ ఎమ్మెల్యేల కేసులు త్వరితగతిన పూర్తి కావాలి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ
ఏడాది లోపల పూర్తి కావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇన్స్ట్రక్షన్ ఉంది. మరి 10 ఏళ్ళు ఎందుకు కాలెక్కే మీకు 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ కేసులు కావు, అవి కేంద్ర ప్రభుత్వ కేసులే, సిబిఐ ఈడీ పెట్టిన కేసులే. అంటే మా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసులు 10 ఏళ్ల పాటు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాయా? మీరు చరిత్ర అరవింద్ కేజ్రీవాల్ అనుభవం, హేమంత్ సోరెన్ అనుభవం, బీఆర్ఎస్ కవిత అనుభవం, ఇవన్నీ చూసిన తర్వాత మన లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవం, ఇంతమంది అనుభవాలు చూసిన తర్వాత మనకు అవగాహన రాదా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. దీనికి పెద్ద రాజకీయ పాండిత్యం అవసరం లేదు. అందువల్ల మోడీ ఆశీస్సులు లేకుండా దేశంలో సిబిఐ ఈడీ కేసులు పెట్టడం కానీ, పెట్టకపోవడం కానీ, పెడితే దాన్ని పట్టించుకోవడం కానీ, పట్టించుకోకపోవడం కానీ ఉంటాయా? ఇది జరుగుతాయా దేశంలో? సో ఇది దేశమంతా చూస్తున్న పరిణామాలే కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి బీజేపీని వ్యతిరేకించే ఏ రాజకీయ నాయకుడి పైన కేసులు నాకు చెప్పండి. మీరు దేశమంతటా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీయండి. పినరయ్ విజయం పైన కేసు, సిపిఎం పార్టీ పైన కేసు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన కేసు, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు, స్టాలిన్ సన్నిహితుల మంత్రివర్గంలో ఉన్న వారిపైన కేసు, బెంగాల్లో ఉన్న మంత్రులపైన కేసు, బీహార్లో ఉన్న నాయకులపైన కేసు. ఇప్పుడు ఎవరిపైన కేసులు లేవు నాకు చెప్పండి. సో బీజేపీలో చేరితే ఏ కేసులు లేవని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి ఒక్క క్లాసిక్ ఉదాహరణ అశోక్ చౌహాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణ కేసులో ప్రధాన నిందితుడని భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్, మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి ఇచ్చిన 10 ఏళ్ల యూపీఏ పాలనను నివేదికలో సబెడింగ్ పెట్టి రాశారు. ఈ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, అశోక్ చౌహాన్ పాత్ర గురించి. జస్ట్ విత్ ఇన్ ఏ వీక్ ఆయన బీజేపీలో చేరాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు, స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు కదా. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్న సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసులు ఆగిపోయాయి? 10 ఏళ్ళగా ఎందుకు కదలికలేదు? అంటే బీజేపీకి నాన్ ఎన్డీఏ మిత్రపక్షం. లాస్ట్ 5 ఇయర్స్లో పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ ప్రక్రియ మీరు చూడండి. వివాదాస్పదమైన సిఏఏ చట్టంతో సహా అన్నిటికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ మద్దతు ఇచ్చారు కదా. తర్వాత వచ్చి ఇక్కడ వ్యతిరేకించవచ్చు, కానీ ఇన్ రియాలిటీ అన్నిటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తూనే ఉన్నారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎన్డీఏలో లేదు, అయినా మద్దతు ఇచ్చింది బీజేపీకి, వైసీపీ మద్దతు ఇచ్చింది. అంటే ఈ ఓపెన్గా తెలుగుదేశం నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో బీజేపీ టీడీపీ ఉండగా అవసరము లేకపోయినా వైసీపీ మద్దతు అడిగింది అంటేనే జగన్మోహన్ రెడ్డి పట్ల బీజేపీ వైఖరి ఏంటో అర్థమవుతుంది కదా. సో ఇంత క్లియర్గా అర్థమైనప్పుడు పార్లమెంట్కి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభమా నష్టమా నాకు చెప్పండి. ఒకవేళ పోతే అలా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రాజకీయ భవిష్యత్తు పైన బెంగతోనే వెళ్తున్నాడు అని రాశారు. మీరు ఇంతప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. ఈ బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత మీరు చెప్పండి నాకు అర్థమైంది ఏంటి? ఢిల్లీకి పోతే ఇంకా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది కదా. సో ఎందుకంటే జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటాడు, ఫిజికల్ ప్రాక్సిమిటీ కూడా ఉంటుంది కదా. బహుశా ఈ వార్త నిజమైతే అదే రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు. ఢిల్లీలో ఉండి మోడీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. మరి ఆ అవకాశాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు మనకు తెలియదు. అయినా బహుశా ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు